రాష్ట్రంలో 15 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ సర్కార్దేనన్నారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. కాకా హయాంలోనే దేశవ్యాప్తంగా రేషన్ షాపుల వ్యవస్థ జరిగిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పేదలకు రేషన్ ద్వారా సన్నబియ్యం అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు మంత్రి వివేక్. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రేషన్ కార్డు సిస్టమ్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు ఇక్కడ ఈ సిద్దిపేట నియోజకవర్గం నుంచి 3 సార్లు గెలిచారు. 3 సార్లు గెలిచిన తర్వాత 1973లో వారు కేంద్ర మంత్రివర్యులు అయినారు, యూనియన్ మినిస్టర్. అప్పుడు యూనియన్ మినిస్టర్ అయినప్పుడు సప్లైస్ అని ఒక డిపార్ట్మెంట్ ఉండే. ఆ డిపార్ట్మెంట్ ద్వారా ఆయనకు ఒక అవకాశం వచ్చింది. ఈ దేశంలో రేషన్ కార్డ్స్, ఈ రేషన్ షాప్ సిస్టమ్ ఏదైతే ఉందో వారి హయాంలోనే ఈ రేషన్ షాప్ సిస్టమ్ ప్రారంభం చేయడం జరిగింది దేశవ్యాప్తంగా. అంటే ఈరోజు 12 సంవత్సరాల నుంచి మనమందరం రేషన్ కార్డు రావాలని మనం ఎదురు చూస్తున్నాము. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ప్రజాపాలన ఉండాలి, మనం మాట ఇచ్చినాము మొన్న ఎలక్షన్లలో అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి ఈరోజు మనం సుమారు 809 మందికి ఈ నారాయణరావుపేట మండలంలో మనం ఇవ్వబోతున్నాము. అంటే నాకు ప్రత్యేకంగా ఎందుకు సంతోషంగా ఉందంటే వారి రేషన్ షాప్ సిస్టమ్ వారు ప్రారంభం ఇచ్చిండ్రు. ఈరోజు నేను మంత్రిగా మీ అందరికీ రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. బీద ప్రజలకు, నిజంగా బీద ప్రజలకు వారికి నిత్యావసరాలు కావాలనుకుంటే కేవలం రేషన్ షాప్ సిస్టమ్ ద్వారానే ఇంతకుముందు ప్రభుత్వం అందరు కూడా అందించేది. ఇప్పుడు కూడా మనము ఇంతకుముందు ఉన్న దొడ్డు బియ్యం కాక సన్న బియ్యం మనకు రేషన్ కార్డులో వస్తుంది. సన్న బియ్యం వచ్చినప్పుడు మన పిల్లలకు మంచిగా భోజనాలు పెట్టవచ్చు. వారికి మంచిగా భోజనం పెట్టిన తర్వాత వాళ్ళందరికీ కూడా మంచిగా చదువుకోవడానికి అవకాశం కూడా కలుగుతుంది. ఎందుకంటే మీరు గవర్నమెంట్ స్కూల్లో పోయినప్పుడు చాలామంది పిల్లలు వాళ్ళందరూ అండర్ నరిష్డ్ అన్నమాట. సరిగా భోజనం లేక వాళ్ళందరి హెల్త్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు మేలు చేయాలని చెప్పి ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది. ఇందిరమ్మ ఇల్లులో సుమారు 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి మనకు ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వము మనకు మోసం చేయడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పి ఒక కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. సుమారు మన సిద్దిపేట నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇచ్చినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 4 సంవత్సరాలలో 17 లక్షల ఇల్లు కట్టాలని చెప్పి ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది.